అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం కదండి. వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మనం ఏ సామాగ్రి ముందుగా సిద్ధం చేసుకుంటే పూజలో మనకి ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా పూజ జరుపుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పూజలకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాము. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లక్ష్మీ కటాక్షం మనపై ఉండాలి. అలానే మనలాంటి ఆడవాళ్ళకి ఎంత బంగారం ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా కూడా దీర్ఘ సుమంగళి ప్రాప్తి అనేది చాలా ముఖ్యమైనది కదండి. మనలాంటి ఆడవాళ్ళకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలగాలంటే తప్పకుండా ప్రతి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే ఆ లక్ష్మీదేవి దయ వల్ల మనకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కూడా లభిస్తుంది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోండి. వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారి చిత్రపటం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించాలండి. అమ్మవారి చిత్రపటంలో అమ్మవారు నిలబడి కాకుండా మన ఇంట్లో కూర్చున్న భంగిమలో ఉండాలి. అలానే ఆకుపచ్చ చీరతో వెనకాల కలశంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని పూజించటం వలన మనకి మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అలానే వరలక్ష్మి వ్రతం కోసం 2 పీటలను సిద్ధం చేసుకోవాలి. ఒకటి అమ్మవారి పటం పెట్టడానికి, రెండోది కలశం ఏర్పాటు చేసుకునేదానికి. మన ఇంట్లో కనుక ఒక్క పీట ఉన్నట్లయితే కలశాన్ని ఉంచేందుకు అరటి ఆకు కానీ విస్తరాకు కానీ ఉపయోగించవచ్చు. అలానే వెండి చెంబు ఒకటి, అలానే ఒక బిందెతో నీళ్ళని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ తీసుకోవాలి. ఎందుకంటే కలశం ఏర్పాటు చేసుకునేదానికి రాగి కానీ వెండి చెంబుని కానీ మనం కలశ పూజకి వాడుకుంటాము. బిందెతో నీళ్ళని మనం దగ్గర పెట్టుకుంటే మనకి ఏవైనా అవసరానికి ఉపయోగపడతాయి. ఆ తరువాత 2 కొబ్బరికాయలను మనం సిద్ధం చేసుకోవాలి. ఒకటి కలశంపై ఉంచటానికి, మరి ఒకటి అమ్మవారికి నివేదన చేయటానికి. అలానే బ్లౌజ్ పీస్లు కూడా మనం 2 తీసుకోవాలి. ఒకటి కలశంపై ఉంచేందుకు, ఇంకొకటి అమ్మవారికి చీరతో పాటు వాయనం ఇచ్చేందుకు. అలానే అరకిలో బియ్యాన్ని కూడా తీసుకోవాలి. ఈ బియ్యాన్ని కలశం ఏర్పాటు చేసే పీటపై కానీ విస్తరాకులో కానీ పోయాలి. దాని మీద మనం కలశాన్ని ఈ విధంగా స్థాపన చేసుకోవాలి. అలానే అరకిలో శనగలు కూడా తీసుకోవాలి. అమ్మవారికి ముత్తైదువులకి వాయనంలో ఇవ్వటానికి. వీటిని మాత్రం ముందు రోజు రాత్రి చక్కగా నానబెట్టుకోవాలి. అలానే నైవేద్యం కోసం యాలుకలు, మిరియాలు, పెసరపప్పు, బియ్యము, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బెల్లం, ఇలా మనం ఎన్ని నైవేద్యాలు చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా దేవుడి సామాగ్రి మొత్తం నీట్గా సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలానే నైవేద్యం కోసం ఏ సామాగ్రి అవసరం అవుతాయో చూసుకోవాలి. అలానే అమ్మవారి చిత్రపటానికి వెయ్యటానికి పూలమాలను కూడా తీసుకోవాలి. అమ్మవారికి కలువ పువ్వులు అంటే చాలా ఇష్టం కదండి. అందుకోసం పూజలో కలువ పూలను పెట్టాలి. అలానే గులాబీలు, ఇంటి అందంగా అలంకరించుకునేదానికి ఈ విధంగా బంతి పూలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఇంటి ప్రతి గుమ్మానికి కూడా చక్కగా బంతి పూలను వేస్తే చూడటానికి మన ఇంట్లో లక్ష్మీ కళ అనేది వస్తుంది. అలానే ఈ విధంగా పూజకి అవసరమైన సామాగ్రి మొత్తం నీట్గా సిద్ధం చేసి పెట్టుకోవాలండి. మనకి గనక స్తోమత ఉన్నట్లయితే ఈ విధంగా అమ్మవారి ముఖాన్ని వెండిది తీసుకుంటే సరిపోతుందండి. లేకపోతే ఫ్యాన్సీ షాప్స్లో నార్మల్ ఫొటోస్ కూడా దొరుకుతాయండి, అవి తీసుకున్నా కూడా సరిపోతుంది. అలానే మనకి ఎన్ని రకాల పూలు అందుబాటులో ఉంటే అన్ని రకాల పూలను తీసుకోవచ్చు. అమ్మవారికి 5 రకాల పూలతో పూజ చేస్తే చాలా మంచిదని అర్చకులు చెబుతున్నారు. 5 రకాలు కుదరకపోతే కనీసం తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో పూజించినా కూడా సరిపోతుంది. అలానే బియ్యపిండి, పసుపు, కుంకుమ, అక్షింతలను కూడా సిద్ధం చేసుకోవాలి. బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి కాబట్టి. అలానే పసుపు గౌరమ్మను కూడా సిద్ధం చేసుకుంటాము. పసుపు వినాయకుని కూడా సిద్ధం చేసుకుంటాము. అలానే మామిడి ఆకులను కూడా సిద్ధం చేసుకోవాలి. అలానే లక్ష్మీదేవికి ఈ విధమైన చిట్టి గాజులు అంటే చాలా ఇష్టం అండి. అలానే గాజులమాల కూడా చాలా ఇష్టము. అందుకోసం ఈ విధంగా గాజులమాలను సిద్ధం చేసుకోండి. గాజులమాల ఏ విధంగా చేయాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియో కూడా ఉందండి. అలానే ముత్తైదువులకి వాయనంలో ఇచ్చేదానికి కూడా ఎన్ని గాజులు ఇవ్వాలనుకుంటున్నామో చూసుకొని దానికి తగ్గట్టుగా గాజులను కూడా మనం సిద్ధం చేసుకోవాలి. అలానే చీరలను కూడా 2 సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి కట్టడానికి ఒకటి, అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర తీసుకోవాలి. ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు లేదా పసుపు రంగు చీర అయితే చాలా మంచిది. నలుపును ఉపయోగించకూడదు.
అలానే తాంబూలం ఇవ్వటం కోసం తమలపాకులు, ఒక్కలు, అరటిపండ్లు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఎండు ఖర్జూరము, చిల్లర నాణాలు వీటన్నింటినీ మనం చక్కగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలానే మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు తప్పకుండా తోరాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. తోరం కోసము మనము తెలుపు రంగు దారాన్ని తీసుకోవాలి. పసుపు అలానే తమలపాకులు పూలని సిద్ధం చేసుకొని తోరాన్ని సిద్ధం చేసుకోవాలి. తోరం ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉందండి, వీడియో లింక్ ఇస్తాను. అలానే 5 రకాల పండ్లని కూడా మనం సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి నైవేద్యం కోసము, అలానే ముత్తైదువులకి వాయనంలో ఇవ్వటానికి. అలానే పూజలో కర్పూరం అనేది సిద్ధం చేసుకోవాలి. నువ్వుల నూనె, అదేవిధంగా ఆవు నెయ్యి కూడా మనం సిద్ధం చేసుకోవాలి. అలానే అమ్మవారికి వేయటానికి వస్త్రాన్ని కూడా ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. అలానే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు తప్పకుండా తామర ఒత్తుని వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని మనం నమ్ముతాము. అందుకోసం ఈ విధంగా తామర ఒత్తుని కూడా మీరు సిద్ధం చేసుకొని చక్కగా అమ్మవారి దగ్గర వెలిగిస్తే అమ్మవారి ఆశీస్సులు మనకి లభిస్తాయని పండితులు తెలియచేస్తున్నారు. అలానే ఈ శ్రావణ మాసంలో మంగళకరమైన వస్తువులు ఈ విధంగా అన్నింటినీ సిద్ధం చేసుకొని లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి చక్కగా పూజ చేసుకోండి. అలానే మీకు కనుక కామాక్షి అమ్మవారి దీపం వెలిగించే ఆనవాయితీ ఉంటే కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా వెలిగించండి. అలానే దేవుడి సామాగ్రి కూడా ఈ విధంగా చక్కగా నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఈ సామాగ్రి మొత్తం ముందు రోజు రాత్రే నీట్గా ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకుంటే పూజలో మనకి ఎటువంటి లేట్ అనేది అవ్వకుండా చక్కగా పూజ చేసుకోవచ్చు. దేవుడి సామాగ్రి శుభ్రం చేసిన తర్వాత పొడి క్లాత్తో నీట్గా తుడిచిపెట్టుకుంటే మనకి ఎటువంటి మచ్చలు లేకుండా ఈ విధంగా తెల్లగా మెరుస్తూ ఉంటాయండి. అలానే పూజ కోసము అగ్గి పెట్టే కర్పూరము, ధూప్ స్టిక్ వీటన్నింటినీ ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టుకుంటే టకటక మనం పూజ అనేది చేసేసుకోవచ్చు. అలానే మనకి కనుక స్తోమత ఉన్నట్లయితే వెండి పూలు కానీ బంగారు పూత ఉన్న పూలు కానీ తీసుకొని లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చండి. మన స్తోమతకి మించి మనం ఏమీ చెయ్యకూడదు. మనకి ఎంత స్తోమత ఉందో దానికి తగ్గట్టుగానే మనం పూజ అనేది చేసుకోవాలి. ఎక్కువ ఆర్భాటాలు ఏమీ అవసరం లేదండి. మనం ఎంత భక్తితో పూజ చేస్తున్నాము అనేదే ముఖ్యమండి. అలానే ఈ విధంగా కాసును కూడా సిద్ధం చేసుకొని ఈ విధంగా కలశానికి వేసుకొని చక్కగా పూజ చేసుకోండి. మీలో ఎవరికైనా వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చెయ్యాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి. వీడియోస్ అన్నీ చాలా క్లారిటీగా ఉన్నాయి. మీకు కనుక తెలియకపోతే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పూజలో ఎంత గొప్పగా చేశాము అనేది ముఖ్యం కాదండి. మనం ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో పూజ చేశాము అనేదే ముఖ్యమండి. చాలా సింపుల్గా చేసినా సరిపోతుందండి. అలా అని డబ్బు అప్పుగా తీసుకొని వచ్చి పూజ చేసే అవసరం లేదు. బంగారు రూపు కొనే స్తోమత లేకపోతే మన దగ్గర ఏదైనా పాత బంగారు రూపు ఉన్నా కూడా దానిని పాలల్లో శుభ్రం చేసుకొని మళ్ళీ పూజలో ఉపయోగించుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.